గురుదేవులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి అనుంగ శిష్యులు కరుణా స్వరూపులు రాజయోగి శ్రీ కొత్త రాంకోటయ్య తాతగారి 35వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల నుంచి మంగళగిరి మండలం చిన్నకాకాని హైలాండ్ రోడ్లో ఉన్నటువంటి తాతగారి ఆశ్రమంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మొన్నటి నుంచి అంటే 7వ తారీఖు ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతగారి ఆశ్రమ నిర్వాహకులు ఎం రామకోటి మాట్లాడుతూ, ఈరోజు అంటే 30వ ఆరాధన అంటే తాతగారి శరీరం విడిచిన రోజు. భౌతికంగా ఆయన శరీరం వదిలిపెట్టినప్పటికీ ఈ సాధకుల యొక్క మనసులో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారన్నారు. వివిధ సమస్యలతో వచ్చినటువంటి సాధకులకు తాతగారు పేరు స్మరించినప్పటికీ ఇక్కడ సాధన చేసిన ఆయన యొక్క ప్రసాదం స్వీకరించిన ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయంటే నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈరోజు తాతగారి ఆరాధన. తాతగారి శరీరాన్ని వదిలేసిన రోజు, ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన స్మరణ చేసి ఆయన్ని ఆరాధించే రోజు కాబట్టి తాతగారి ఆరాధన అన్నారు. ఇది 35వ ఆరాధన. ఆయన శరీరం వదిలేసి 35 సంవత్సరాలు అయింది. శరీరం వదిలేశారు కానీ ఆయన ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి వచ్చిన భక్తులందరికీ ఏం కావాలో అది ఇస్తున్నారు. ఏ బాధ ఉన్నా తగ్గిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏ చెడు ఉన్నా తీసుకుంటున్నారు. ఆయన ప్రజ్ఞ అప్పుడు ఎట్లా సాగిందో ఇప్పుడు అంతే సాగుతూ ఉంది. అది ఆ మహానుభావుడు ప్రసాదం ఏ సమస్య ఉన్నా పోయి ప్రసాదం అనేది ప్రసాదం వరకు ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఆనందో బ్రహ్మ. అందుకని ఎక్కువ మంది కోసమే సగం మంది వస్తారు.